శనార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన అంత బాగేనా వైరల్ ఫీవర్ల కాలం ఇది అందరికీ జరాలు జరంతా పైలముండుర్రి శుచి శుభ్రమైన తిండి తినుర్రి బయట అడ్డమైన గడ్డి తినకుర్రి అసలు ఏమంటున్నా వింటున్నారా సరే మరి ఇక ఇవాళ వార్తలేమున్నాయో పురాగర్చుకుందాం పారి ఎక్కడ ఏ వార్త టీవీ చాలు చేసినా కానీ నడుమ హైడ్రా 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 అని అన్నిటికీ హైడ్రా భూతం పట్టుకుంది. హైడ్రా ఆ కన్వెన్షన్ను కూలుస్తుంది, ఆక్రమ కట్టడాన్ని నేల గరిపిస్తుంది అని చదువుతున్నాం. అయితే ఈ హైడ్రా అన్నంత పని చేసింది. రేవంత్ మొత్తానికి తెలుగు నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చేసిండు అని ఈరోజు పొద్దున్న వార్తలు వచ్చినాయి. అవునా, అవి మీరు కూడా చదివింటారు. దీని మీద నాగార్జున సుత మాట్లాడాడు. నాది పట్టాభూమి, ఇదేం అక్రమ నిర్మాణం కాదు అని అన్నాడు. అయినా కోర్టుల కేసు నడుస్తున్న కట్టడాన్ని కూల్చుడు ప్రజాపాలననా అని మాట్లాడాడు. సరే, ఇక ఇది ఎప్పటికీ ఉండేదేలే, కూలిపోయిన బిల్డింగ్ను చూసి ఎవరైనా కానీ ఇంతకు మించి ఏం మాట్లాడతారు అనుకుందాం. అంటే అట్లా కూడా కాదు. నాగార్జున సార్ మాత్రం హైకోర్టును ఆశ్రయించిండు. ఇక మరి ఆ హైకోర్టు ఏం చెప్పిందో మీరే ఇనుర్రి. అక్రమ ఆస్తుల మీద డేగ కన్నేసిన హైడ్రా మొత్తానికైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలిస్తే హైకోర్టు మాత్రం నాగార్జునకు జరంతా ఊరటనిచ్చింది. ఇప్పటికిప్పుడు కూల్చుడు బంద్ చేయమని చెప్పి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే అసలు ఈ ఎన్ కన్వెన్షన్ కథ ఏందని మీకు కబురు పట్టుకొని వచ్చిన ఈ నుండి మరి సోషల్ ఈవెంట్లు, ప్రీ వెడ్డింగ్లు జరిగే ఈ ఎన్ కన్వెన్షన్ 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. పిల్లర్లు లేకుండా కట్టిన హై సీలింగ్లా బిల్డింగ్ ఉంది. ఇది 2 నుంచి 3,000 మంది ఒక్కసారికే కూర్చొని అంత పెద్ద మెయిన్ హాల్ ఉంది ఇది. అయితే 2015 ఆగస్టు 20 నుంచి ఇది వాడుకలోకి వచ్చిందట. మొత్తానికి ఇంత బంగారం లాంటి బిల్డింగ్ కూల్చబుద్ధి ఎట్లయిందో ఏమో ఆ హైదరాబాద్కు అని నాగసార్ అయితే బుసగొడుతున్నట్టున్నాడు. ఇక అందరైతే ఇట్లనే మిగిలిన అక్రమ కట్టడాలను సుత కూల్చుండి దమ్ముంటే అని సర్కారుకు సవాల్ ఇస్తున్నారు. కలకత్తా డాక్టర్ అమ్మ అత్యాచారము హత్య కేసు ఎంత మర్చిపోదామన్నా వశమైతలేదు. కండ్ల తిరుగాడుతూనే ఉంది ఆ బంగారు బిడ్డ. పురుగులు పట్టి పోతారు పిల్లను పాడు చేసిన పశువులు. ఇగో తొవ్వుతరాంగా 90 నిజాలు అన్నట్టు ఒకటి కొత్త విషయాలన్నీ బయటపడుతూనే ఉన్నాయి. సిఐడి వచ్చి కేసును దొవ్వుతుంటే సొంత సర్కార్లనే ఇట్లాంటి దారుణం జరిగినా కానీ బాజప్తా లేకుండా నది వీధులల్లో న్యాయం కావాలని మమతా బెనర్జీ అనుడు నవ్వు తెప్పిస్తుంది. ఈ కేసులో తొలుత నుంచి ఏదో తిక్క వ్యవహారం అయితే ఉన్నది లోగుట్టు అని అందరికీ అనిపిస్తూనే ఉన్నది. ఎందుకంటే మమతా బెనర్జీ ఈ కేసు విషయంలో ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని సుత యాది మర్చి నిందితులను కాపాడే ప్రయత్నమే చేసింది. అది అందరికీ అర్థమవుతుంది కూడా. ఈ కేసులో ఎన్ని లొసుగులు ఉన్నాయో వాటితోన పెద్ద సినిమానే తీయొచ్చు అని అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీకి ఆర్జీ కర్ దవాఖానా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు మంచిగానే సత్సంబంధాలు ఉన్నాయన్నీకే ఒక సాక్ష్యం అయితే దొరికింది. అదేందో ఈ వీడియోలో మీరే చూడుర్రి. జోగి రాసుకుంటే రాలేదు బూడిదే అన్నట్టు 2 దొంగలు కలిస్తే పుణ్యకార్యాలు కావు కదా. ఆర్జీ కర్ దవాఖానా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు 2022లోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టినరోజు జేజేలు చెప్పుకుంటా ప్రత్యేకమైన లెటర్ రాసి పంపింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపడ్డది. అదొక అధికారి పుట్టినరోజున ముఖ్యమంత్రి స్వయాన లేఖ రాసి పంపుడు అంత చిన్న ముచ్చటైతే కాదు. వాళ్ళిద్దరి నడుమ ఎంత దగ్గరతనం ఉంటే అట్లా పంపించుండొచ్చు మీరే ఊహించుకోవచ్చు. అందుకేనేమో ప్రిన్సిపల్ రాజీనామా చెయ్యంకనే గింత కూడా ఆలస్యం చేయకుండా అత్యాచారమైన రాత్రికి రాత్రే రాజీనామాను అనుసరించి కలకత్తా మెడికల్ కాలేజీలో పదోన్నతి ఇచ్చింది మమతా దీది ఆయనకు. అంతేకాదు ఈ ఘటనల సుత దొంగ బయట పడకుండా ఉండనీకే మమతా దీదికి సాత్ ఇచ్చి నిలబడ్డాడు డాక్టర్ ఘోష్. ఏమో పోండి, యశ్వంటోల చేతిలో మన బతుకులు ఉన్నాయో ఏమో ఆలోచిస్తేనే బుగులు అవుతుంది.
ఇక ఈ హీరోలు విలన్లు కొట్లాడుకుంటే కమీడియన్ రాకుండా ఉంటే ఏం బాగుంటుంది మీరే చెప్పుర్రి. ఇక రాజకీయాలలో కమీడియన్ అంటే కేఏ పాల్ సారే గుర్తొస్తాడు మనకు. ఇక ఈ హైడ్రాలో కూడా మనకు మళ్ళీ కేఏ పాల్ సార్ వచ్చిండు, ఒక ముచ్చట కూడా అంటున్నాడు. ఇప్పుడు నాగార్జునదని వాళ్ళదని వీళ్ళదని కూలుస్తున్నారు కదా ఈ సర్కార్ వాళ్ళు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరివైతే అక్రమవి కట్టడాలు ఉన్నాయో అవన్నీ నేను దగ్గరుండి కూల్చిపిస్తాను కేఏ పాల్ సారు మన దగ్గర మాట్లాడబట్టే. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు ఈరోజు యాక్టర్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని కూల్చేయడం జరుగుతుందని ఇప్పుడే విన్నాను. ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది లీగల్గా కానీ కూర్చడం కరెక్టే, అది కరేజియస్ డెసిషనే. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు పెద్ద నేతలు వాళ్ళే కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నేను 1 month టైం ఇస్తున్నాను దానికి. అవి కోల్చకపోతే నేను తెలంగాణ హైకోర్టులో పిల్లేసి రేవంత్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేసి అవి కూల్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. చెప్పాను కదా, లాస్ట్ మంత్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇల్లీగల్గా చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరూ కేవలం దానవ నాగేంద్రనే తిడతారు, దానవ నాగేంద్ర చేరాడని. దానవ నాగేంద్రతో సహా ఇంకొక 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు మరి అది చట్ట విరుద్ధం అని ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నేను పిల్లేసిన సంగతి మీకు తెలుసు. అది ఈ లాస్ట్ వీకే నేను ఆర్గ్యూ చేయాలి, కానీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కొరకు పిల్లేసి ఇతర మ్యాటర్స్ ఏపీ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఎలక్షన్ పిటిషన్ ఆర్గ్యూ చేసినందువల్ల ఇది నేను టేకప్ చేయలేకపోయాను. ఒకే పర్సన్ని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టులో తిరిగినందుకు. రెండో విషయం, రేవంత్ రెడ్డితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ముఖ్యమంత్రి అయి 9 నెలలు అయింది, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు? బిల్డింగ్లు కూల్చడం చాలా ఈజీ. అమెరికాలో ట్విన్ టవర్స్ నే పేరు ఊరు లేని అల్ఖైదా 19 మంది కుర్రోలు వెళ్ళి 1,00,000 కోట్లు విలువైన ట్విన్ టవర్స్ ను కూల్చేశారు. 2 కంపెనీకి ఎక్కువ, ఎంతలో 30 సెకండ్లో. కానీ ఆ ట్విన్ టవర్స్ కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. మరి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 9 నెలల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కంపెనీలు కట్టారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? ఆ ఇచ్చిన 6 వాగ్దానాలు 420 ఏమయ్యాయి అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారు. మీ తమ్ముడిని రేవంత్ రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు అని. అందుకనే తమ్ముడితో చెప్పాను, నెలకి 10 నుంచి 100 కంపెనీలు తెద్దాం, ప్రతి నెల 3-4 రోజులు ప్రయాణం చేద్దాం అంటే తమ్ముడు ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు బిజీ అంతా కూల్చడంలో, అందరూ అంటున్నారు దోచుకోవడంలో, ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కూల్చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఇప్పుడు ఒక ఆయన రిపోర్టర్ నాకు కాల్ చేసి చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలియదు. సో కట్టాం, తెలంగాణని బిల్డ్ చేద్దాం. 60 లక్షల నిరుద్యోగులకి తెలంగాణలో ఉద్యోగాలు ఇద్దాం. ఏ విధంగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి 700 కంపెనీలు తీసుకొచ్చానో అలా 100 కంపెనీలు తీసుకొద్దాం. తెలంగాణని అభివృద్ధి చేద్దాం. సెప్టెంబర్ 1 లోపుని రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే అక్టోబర్ 2 అమెరికాలో జరగబోయే సమిట్ కి కనీసం 100 కంపెనీలు పరిచయం చేస్తానని చెప్పాను. ఇంకా లెటర్ రాలేదు అంటే వాళ్ళు రావడం లేదు, నా కేసులు వారిపై కంటిన్యూ అవుతాయని మీడియా ద్వారా మరొకసారి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇయాల్టి వార్తలు అయితే ఇవి. మళ్ళీ రేపు వస్తా మరిన్ని వార్తలు పట్టుకొని వస్తా. ఆదివారం దాకా NIN మీడియాలో ఉన్న వీడియోలు అన్నీ చూడుర్రి.